యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే మొదట దేవుడు ఉన్నాడని నమ్మడం, ఆయన పరిశుద్ధుడైన దేవుడని గ్రహించడం, ఆయన మన ప్రతి కదలికను, మన ప్రతి చర్యను, మన ప్రవర్తనను, మన మాటలను గమనిస్తున్నాడని నిత్యముగా భయము కలిగి ప్రవర్తించడం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. అనగా భక్తి అంటే ఒక క్రైస్తవునికి ప్రార్థన, వాక్యము అనేవి రెండు రెక్కల వంటివి. ఒక పక్షి ఉందనుకోండి, ఆ పక్షి రెండు రెక్కలు సరిగా ఉంటేనే కదా ఎగరగలుగుతుంది. అలా కాకుండా ఒక రెక్క విరిగిపోయి ఉంటే ఆ పక్షి సరిగ్గా ఎగరగలదా? ఎగరలేదు కదా. అదేవిధంగా ఒక క్రైస్తవ విశ్వాసి కూడా ప్రార్థన, వాక్యమును కలిగిన జీవితము జీవించడం అన్నది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటకు దోహదపడుతుంది. ఆ విధంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన కలిగే ప్రయోజనాలను మనం తెలుసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము కలుగుతుంది. సామెతలు 22:4 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలమని రాయబడి ఉంటుంది. రెండవది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన కృప కలుగుతుంది. కీర్తన 103:17-18 చదువుకుంటే మనకు తెలుస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఐశ్వర్యం కలుగుతుంది. సామెతలు 22:4 రాయబడి ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఆశీర్వాదం కలుగుతుంది. కీర్తన 115:13 రాయబడి ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన జీవము కలుగుతుంది. సామెతలు 22:4 ఇది రాయబడి ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన భయభక్తులు కలిగి ఉండటం వినయమునకు ప్రతిఫలము, ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రతి ఆశీర్వాదం మన జీవితంలో కలుగుతుంది. ఆ విధంగా యెహోవా యందు భయభక్తులు కలిగి నిత్యము భయము కలిగి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకునే వారంగా ఉండకు ప్రభువు సహాయం చేయాలి.